మూడవది, చేస్తే పూజ చాలా చక్కగా శుద్ధ మడితో చేయవలెను, లేదంటే వదిలేయాలి. ఇది మా అభిప్రాయం. అందుచేత మనం పూజ చేయము. ఎందుకంటే చేస్తే చాలా మడితో చేయాలి, అంత మడి కాదు అంటారు. దానికంటారు శ్రీమదాచార్యులు, పుండరీక నిభేక్షణ. ఎంత శక్యమో సాధ్యమో ప్రయత్నం చేసి అంత మడి చేయి. ఇంకా ఎక్కువ చేయాలి అని అపేక్ష ఉంది, దానికి అనుకూలం లేదని పూజ వదలకు. సాధ్యమైనంత మట్టుకు మడి చేసి పూజ చేయు. తర్వాత ఏదో మనస్సులో ఇంకా తక్కువ మడి అనిపిస్తుంది కదా, అప్పుడే భగవంతుని స్మరణం చేయి. ఏమని స్మరణం చేయి? అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఆ పుండరీకాక్షిని స్మరణం చేస్తే నీవు పవిత్రుడవైతావు అని చెప్పడానికి పుండరీక నిభేక్షణ అంటారు. ఆ భగవంతుని స్మరణం చేసి పూజ ప్రారంభం చేయు. మహాపవిత్రుడివి, చింత చేయకు. ఎందుకు అంటే పుండరీక అంటే కమలము. ఆ కమలము యొక్క పత్రానికి నీళ్లు తాకితే ఆ నీళ్ళు యొక్క సంబంధం అక్కడ ఉండిపోదు. ఎంత నీళ్లు వేసినా నీళ్లు కింద పడిపోతుంది. కమలము శుభ్రంగానే ఉంటుంది. నీళ్లు ఇక్కడ పడి కింద పడ్డాయి అని అనిపించదు, అంతగా శుభ్రంగా ఉంటుంది, అవశేషము ఉండదు. అది కమలము యొక్క స్వభావం. పద్మపత్రమివాంభస. ఎలా ఆ నీళ్లు దాని మీద ఎంతగా పడినా దాని యొక్క సంబంధం ఉండదో, అలాగే మైల ఉన్న ఎన్నో వస్తువులు మీ దగ్గరికి వచ్చినా వాటి సంపర్కమైన ఆ సంపర్కము యొక్క దోషం మీ మీద ఉండదు. అలా మిమ్మల్ని శుద్ధ చేస్తాడు అని చెప్పడానికి పుండరీక నిభేక్షణ అని. ఆ పుండరీకముగా మిమ్మల్ని చేస్తాడు, మిమ్మల్ని చూస్తాడు. పుండరీకాక్ష అంటే ఆ భగవంతుని కళ్ళు పుండరీకం ఉన్నట్టు ఉన్నాయి అని ఒక అర్థము. రెండోది, మిమ్మల్ని భగవంతుడు చూస్తాడు. ఎలా చూస్తాడు అంటే పుండరీకము ఎలా శుద్ధమో అలాగే మిమ్మల్ని కూడా శుద్ధంగా చూస్తాడు. ఆయన అలా చూస్తే మీరు శుద్ధులవుతారు. లేదు మమ్మల్ని ఆయన శుద్ధంగా చూస్తాడు, మేము శుద్ధములు కాకపోతే ఏం చేయాలి? మమ్మల్ని ఆ భగవంతుడు శుద్ధంగా చూస్తాడు, మేము శుద్ధులము కాము అని కానే కాదు. ఎందుకంటే భగవంతుడికి యథార్థ జ్ఞానం అవుతుంది. మనమందరం శుద్ధమైనాము అని భగవంతుడు చూశాడంటే మనం శుద్ధులు అవ్వాలి, లేకపోతే భగవంతుని జ్ఞానం యథార్థమవుతుంది. అందుచేత ఆ భగవంతుడి పుండరీకముగా అక్షి దృష్టిని మన మీద పెడతాడంటే మనం శుద్ధులమవుతామనే అర్థం. అందుచేత పుండరీక నిభేక్షణ. నరసింహో హృషీకేశ పుండరీక నిభేక్షణ. స్మరణాన్ముక్తిదో నృణాం. స్మరణం చేస్తేనే ముక్తిని ఇచ్చే మహానుభావుడు పూజ చేస్తే ముక్తిని ఇస్తాడు అనేది చెప్పే అవసరమే లేదు. అటువంటి భగవంతుణ్ణి ఎందుకు పూజ చేయలేదు అంటారు. సత్వయా కిన్న పూజిత. అందుచేత అవశ్యంగా భగవంతుని పూజ భక్తితో శ్రద్ధతో ఏ ఒక కారణాన్ని చెప్పకుండా అవశ్యంగా ఉత్సాహంతో చేయవలెను అని శ్రీమదాచార్యులు ఆదేశిస్తున్నారు.